వాళ్ళంతా కొండకొండలో నివసించే అమాయక జనం. అటవీ ఉత్పత్తుల ఆధారంగా చేసుకొని అమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ప్రకృతి తల్లి ముద్దుబిడ్డలు. మరి వారికి కష్టాలు వస్తే ఎవరు తీర్చాలి? మనలాగా సిమెంట్ రోడ్లు లేవు, మనలాగా మోటార్ సైకిల్ వెళ్లే దారి కూడా లేదు, మనలాగా దగ్గరలోనే బడులు, దవాఖానాలు, దుకాణాలు కూడా లేవు. రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, కాన్పుకు వెళ్ళాలన్నా, వారి బిడ్డలు స్కూళ్లకు వెళ్ళాలన్నా కూడా పెద్ద ప్రవాహసమే చేయాలి. ఇంతకు వాళ్ళ కష్టాలు తీరేదన్నారు. వారికి సాయం చేసే వారెవరు అంటే ఎవ్వరూ కనిపించారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం కనిపించి తర్వాత మొహం చాటేసే నేతలు ఆ తర్వాత పట్టించుకోరన్నది అక్కడి పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఇక అల్లూరు జిల్లాలోని చాలా గిరిజన గ్రామాల్లో రహదారులు లేక ఇబ్బందులు పడుతుంటే దీనికి తోడు భారీ వర్షాలు ఉన్న రోడ్లను కూడా మింగేశాయి. ఇటీవల వర్షాలకు ఉన్నటువంటి రహదారులు కొట్టుకుపోవడంతో గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి మండలం పెదవలస పంచాయతీలో ఉన్నటువంటి రంపుల తీయమామిడి గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్డు, తాగునీటి వంటి సౌకర్యాలు పాలకులు కల్పించినా పాపాన పోలేదు. తగిన రోడ్ల సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, రోగులు వైద్యం కోసం ఆరోగ్య కేంద్రానికి తరలించాలంటేనే నానా నరకయాతన పడాల్సిందే. ఎత్తైన అటవీ ప్రాంతంలోని కొండ కోనల నడుమ ఈ యొక్క సుమారు 5 కిలోమీటర్ల దూరం డోలీలో మెయిన్ రోడ్డుకు తరలించాల్సి వస్తుంది. అక్కడి నుండి 108 అంబులెన్స్ ద్వారా లేదా ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోంది. రోడ్డు మార్గం లేకపోవడంతో ఇల్లు కట్టుకునేందుకు కూడా ఇతర సామాగ్రి తరలించాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీకేవిధి మండలం పెదవలస పంచాయతీ రంపుల తీయమామిడి గ్రామంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాము. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం కూడా మా బాధలు ఎవరు పట్టించేసుకోలేదు. రోడ్డు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. డోలి మూతలు తప్పవట్లేదు. మాకు అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వమైన మా దృష్టికి తీసుకెళ్ళి మా పరిస్థితిని అర్థం చేసుకొని రోడ్డు వేసిస్తారని మనం చేసుకుంటున్నాం. జిల్లా జీకేవిధి మండలం పెదవలస పంచాయతీ రంపుల తీయమామిడి గ్రామంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాము. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం కూడా మా బాధలు ఎవరు పట్టించేసుకోలేదు. రోడ్డు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. డోలి మూతలు తప్పవట్లేదు. మాకు అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వమైన మా దృష్టికి తీసుకెళ్ళి మా పరిస్థితిని అర్థం చేసుకొని రోడ్డు వేసిస్తారని మనం చేసుకుంటున్నాం. జిల్లా జీకేవిధి మండలం పెదవలస పంచాయతీ రంపుల తీయమామిడి గ్రామంలో మేము रोड बटे मचेसा तक वसमाही 2 किलो में मामूती मन जहाँ रोड उसके ही हिंजोरे ना ही हिंजोरी రోడ్ లేదండి. రోడ్డుకి ఇబ్బంది పడుతున్నాం మేము. అక్కడ నడవకు అవ్వట్లేదు. మాకు అంటే బాధలు వచ్చినా అంబులెన్స్ రావడం కూడా అవ్వట్లేదు. ఇక్కడ రోడ్ లేదు. చాలా ఇబ్బంది అయిపోతున్నాము. మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం పెదవలస పంచాయతీ రంపుల తీయమామిడి గ్రామం. కొన్ని సంవత్సరాల నుండి పూర్వం నుండి మాకు మట్టి రోడ్డు కూడా లేదు. డోలి మూతలతో ఇబ్బంది పడుతున్నాము. మాకు తారు రోడ్డు కూడా అడగలేదండి. మెటలు వేసి వదిలేశారు. అది రోడ్డు కూడా పూర్తి లేదండి. రంపూర్ నుంచి అయితే హైవేకి ఆనుకొని మహా అయితే 2 కిలోమీటర్లు ఉంటుందండి. దానికి కూడాను
ఎవరు ఏ ప్రభుత్వం కూడా పట్టింపు చేసుకోవట్లేదు. ఎప్పటి నుంచో మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఈ రోడ్డు సమస్య ఇలాగే ఉంది, నీటి సమస్య అలాగే ఉంది. మా బాధలు ఎవరు పట్టించుకునే నాదుడు ఎవరు లేరండి. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పెదవలస పంచాయతీ రంపుల తీయమామిడి గ్రామం. కొన్ని సంవత్సరాల నుండి పూర్వం ఇదే విధంగా చాలా గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చాలా గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నారని తెలిసి ఎంతో వేదనతో కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మా ఈ గ్రామంలో గురించి కూడా పట్టించుకోండి, తమకు న్యాయం చేయండి సారు అని గిరిజనులు ఈ సందర్భంగా వేడుకుంటున్నారు.